సో ఎట్టకేలకు కానిస్టేబుల్ కనకం సీజన్ 2 అయితే వచ్చేసింది. సో ఇది మొత్తం 4 ఎపిసోడ్స్ అయితే ఉంది. సో ఇంకా సీజన్ 2 స్టోరీ లైన్ చూసుకుంటే సీజన్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే సీజన్ 2 అయితే స్టార్ట్ అయింది అనమాట. సో సీజన్ 2 కాన్సెప్ట్ మొత్తం చంద్రిక మీదే తిరుగుతూ ఉండిద్ది. అసలు చంద్రిక ఏమైంది, చంద్రిక గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ కనకానికి తెలిసిన నిజాలేంటి, అసలు చంద్రిక ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, చంద్రిక గతమేంది, చంద్రిక అసలు బతికుందా లేదా, అసలు అడవి కొట్టకుండా వెళ్ళిన చంద్రిక ఎటెళ్ళింది, ఏమైంది, ఆ రోజు రాత్రి ఏం జరిగింది, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా నచ్చిన థింగ్స్ ఏంటంటే 4 ఎపిసోడ్స్తో అయితే ఈ వెబ్ సిరీస్ అయితే అయిపోగొట్టారు. సో సీజన్ 2 అనమాట. సీజన్ 2 4 ఎపిసోడ్స్తో అయిపోగొట్టారు. నాకు సీజన్ 1 బాగుంది అనిపించినా కూడా మరీ 6 ఎపిసోడ్స్ ఓవర్ లాగాడేమో అనిపించింది. అంటే వర్షా బొల్లమాని బయస్రాలుగా చూపిస్తూ ఆ తర్వాత ఎలా చేసింది ఏంటి అనే దానిలాగా. అండ్ ఓవరాల్గా సీజన్ 1లో లాస్ట్ ట్విస్ట్తో అయితే ఆ రివీలింగ్తో కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే అయ్యాము. బట్ ఈ సీజన్ 2 ఏంటంటే ప్రతి ఎపిసోడ్ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. అంటే చూస్తున్నప్పుడు ప్రతి ఎపిసోడ్లో ఒక్క ట్విస్ట్ రివీల్ అవుతూ ఉంటుంది. అసలు ఏంటి, ఏం జరుగుతుంది ఏంటి అనేది. అది మొత్తం ఏంటి అంటే ల్యాగ్ లేకుండా 4 ఎపిసోడ్స్లో చూపించేశారు. అది చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకోటి బాగా అనిపించిన థింగ్ ఏంటి అంటే ఈ మధ్య ఏ వెబ్ సిరీస్ తీసుకున్నా సరే దాని నెక్స్ట్ సీజన్ తీయడానికి రావడానికి మినిమం 2 ఇయర్స్ 1 ఇయర్ టైం అయితే తీసుకున్నారు. కానీ ఇది వితిన్ 6 monthsలో అయితే సీజన్ 2 అయితే వచ్చేసింది. అండ్ అలాగే సీజన్ 3 కూడా త్వరలోనే రావాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అండ్ సీజన్ 3కి సంబంధించిన ఒక క్లిప్ హ్యాంగర్ కూడా మనకి హింట్ చేసి వదిలేశారు. సీజన్ 3 అయితే ఉండిద్ది. అండ్ అది కూడా ఐ హోప్ త్వరగానే వచ్చిద్ది అనుకుంటున్నాను. అండ్ ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే ఇంకా యాజ్ యూజువల్ మెయిన్ లీడ్ వర్షా బొల్లమా తన యాక్టింగ్ స్కిల్తో అయితే ఎరగొట్టింది. సో పార్ట్ 1లో బయస్రాలైన పోలీస్గా కనిపించిన వర్షా బొల్లమా ఇందులో బాగా ధైర్యంగా డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్గా అయితే కనిపించింది మనకి. అండ్ సపోర్టింగ్ రోల్లో చేసిన రాజీవ్ కనకాల గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ మిగిలిన యాక్టర్స్ అదే పోలీస్ స్టేషన్లో తన్ని ఎప్పుడు తిడతా ఉండే ఆ పోలీసులు వీళ్ళంతా కూడా ఈసారి పార్ట్ 1లో క్రిమినల్ని పట్టుకున్న విధానానికి వాళ్ళు కూడా తనని అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ తన మీద అందరికీ కూడా ఒక గౌరవం అయితే ఏర్పడిద్ది. సెకండ్ లీడ్ యాక్టర్ చంద్రిక, అదే మేఘా అమ్మాయి పేరు. సో ఆ అమ్మాయి కూడా యాక్టింగ్ ఎరగదీసింది. అండ్ మనకి మధ్యలో 2 వేరియేషన్స్ ఆఫ్ యాక్టింగ్ అయితే చూపిస్తారు. సో ఆ వేరియేషన్స్ కూడా చాలా బాగా అనిపించాయి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ సీజన్తో పోల్చుకుంటే సెకండ్ సీజన్ చాలా బాగుందని అయితే చెప్పొచ్చు. అండ్ నెగిటివ్స్ అయితే నాకేం అనిపించలేదు, కానీ అక్కడక్కడ కొన్ని ఈ సీన్ ఇప్పుడు అవసరమా, ఇప్పుడు ఈ సెంటిమెంట్ ఎంత అవసరమా అన్నట్టు కొన్ని అయితే అనిపించాయి, కానీ పెద్ద నెగిటివ్స్ అయితే అనిపించలేదు. బట్ మొత్తానికి అయితే వెబ్ సిరీస్ చాలా బాగుంది. మీరు కనుక ఈ వెబ్ సిరీస్ చూడాలంటే సీజన్ 1 చూడాలంటే పక్కా చూడాలి. సీజన్ 1 చూడకపోతే కనుక మీకు ఈ సీజన్ 2 అర్థం కాదు, ఎందుకంటే దాని కంటిన్యూషనే కాబట్టి. ఆ బాండింగ్ కానీ ఆ కొన్ని ట్విస్ట్లు కానీ ఇవన్నీ కూడా సీజన్ 1కి అయితే లింక్ అయ్యి ఉంటాయి. ఇది గైస్ మొత్తానికి కానిస్టేబుల్ కనకం 2 వేర్ ఈస్ చంద్రిక వెబ్ సిరీస్ అయితే. సో మీరు కనుక చూస్తే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి.